ఈ మధ్య కాలంలో బాగా అందరూ వాట్సాప్ స్టేటస్లు గాను, ఇన్స్టాగ్రామ్లలోను, ఫేస్బుక్‌ల్లోను సూక్తుల్ని స్ప్రెడ్ చేస్తున్నారు. స్టేటస్‌లో పెట్టుకుంటారు. మంచి మంచి సూక్తులు. పోయేటప్పుడు ఏది తీసుకుపోము, అందం పర్మనెంట్ కాదు, డబ్బు వెనకాల పరిగెత్తి పరిగెత్తి లైఫ్‌ని జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఇట్లాంటి కొటేషన్‌లన్నీ పెడుతుంటారు. అలా పెట్టే వ్యక్తులు వాళ్ళే దాన్ని ఫాలో అవ్వరు. నేను ఎంతోమందిని చూశాను, నా చుట్టూ ఉన్న డివోటీస్‌లు చాలామందిని. వాట్సాప్లో నాకు పెడుతుంటారు, స్టేటస్లో చూస్తుంటాను, చాలా నవ్వుకుంటాను. వాళ్ళే పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బు 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 అని పాకులాడతారు. ప్రేమకి విలువ ఇవ్వరు, మనుషులకు వాల్యూ ఇవ్వరు. డబ్బు అందం లగ్జరీ హోదా. పక్కనోడు భజన చేయాలి మన గురించి గొప్పగా. 24 గంటలు పక్కనోడు భజన చేయడం కోసమే బ్రతుకుతారు. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ స్టేటస్లు చూస్తే ఏది పోయేటప్పుడు తీసుకుపోము, అందం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఉన్నప్పుడు అన్నీ అనుభవించేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించేయాలి, అన్నీ తిరగాలి అని బోల్డని స్టేటస్లు పెడుతుంటారు. వాళ్ళే ఊరు దాటి బయటికి వెళ్ళరు, ఎందుకంటే డబ్బు ఖర్చు అయిపోతుందని. వాళ్ళే ఊరు దాటి బయటికి వెళ్ళరు, కానీ స్టేటస్లు మాత్రం పెడుతుంటారు. స్టేటస్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని పెట్టండి, మీరు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని. మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టేటప్పుడు అది ఆలోచించుకొని పెట్టండి, మీరు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని.